నేనేం చేసిందే మీ భావం చేసుకోగా నేను అద్దంటన్నా నీ అన్ననే కదా ఇదంతా చేసేది. మరి ఎవరు చెప్తింటాడు అన్న? ఇటు నువ్వు చెప్తింటలేడు, ఇటు మేము చెప్తింటలేడు. అన్న పట్టుకున్న కుందలకి 3 కాళ్ళు అన్నట్టు ఉన్నది ఇప్పుడు అన్న పరిస్థితి. గట్లంటానవేంది బిడ్డ? నీ భవిష్యత్తు గురించే వాడు ఆలోచిస్తాడు. జాబున్నోళ్ళ చూసి మంచి అయ్యే చేతిలో పెడతానని వాడు చూస్తాడు. ఇప్పుడు బావ ఇదే ఊళ్ళో నుండి ఎప్పటికి వ్యవసాయం చేస్తా అని చెప్పి నానే మనతోని ఫ్యూచర్లో ఏదైనా జాబ్ చేయొచ్చు కదా. అది నువ్వు కలగన్నావా నేను కలగన్నానా? అట్లయితే మరి అల్లుడు జాబ్ చేసేదాకా ఆగుదామా? మరి మా అన్నతోటి ఫోన్లో మాట్లాడనా? మరి అమ్మ పని అనేది ఇష్టంతో చేయాలనే. అది నువ్వు చెప్పినావానో నేను చెప్పినావానో ఏదో పని చేస్తే బావ ఎట్లా హ్యాపీగా ఉంటాడే? పెళ్లి కాలేదు ఏం కాలేదు బావ సంతోషం కోరుతావు నువ్వు. మరి ఇన్ని రోజుల కంచి అన్న పెంచిండు, అన్న సంతోషం కోరుతానవా అనే? అంటే ఇప్పుడు నేను బావని కాదని చెప్పి అన్న చూసిన వాళ్ళని చేసుకుంటే అన్న సంతోషంగా ఉంటాడా అనే? అన్న నేడ సంతోషంగా ఉండనిస్తానులే. వాడు సంపాదించిన సంపాదన అంతా ఉన్న పొలాలంతా మీకిచ్చి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతా అంటాడు వాడు. ఆ దేవుని పుణ్యాన మీ ఇద్దరికి 4 అక్షంతలు పడి మీరు సంతోషంగా ఉంటే అన్న సంతోషంగా ఉండడా అనే? అదే అమ్మా, నీది అన్నది ఒకటే